రామచంద్రాపురంలో ఉండే రామయ్య సీతమ్మ దంపతులు చాలా మంచి మనుషులు. మానవతామూర్తులనే పేర్లతో పాటు ఉన్నతమైన గౌరవ మర్యాదలు ఇచ్చేవాళ్లు ఆ ఊరివాళ్లు. వాళ్లకు 3 సంతానం. స్వామి, వివేక్ అనే 2 కొడుకులు, సౌమ్య అనే ఒక కూతురు. పెద్దవాడు స్వామి ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. అతనికి అంజలితో పెళ్లవుతుంది. మోక్షిత్, మైథిలి అనే 2 పిల్లలున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్లి చదువుకుంటారు. ఇప్పుడు చిన్నవాడు వివేక్ పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటారు. వివేక్ అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు. సీత, మనింటికొచ్చే చిన్న కోడలు కూడా పెద్ద కోడలు అంజలిలా కలిసిమెలిసి ఉంటూ అందరూ నా వాళ్ళే అనుకొని మన కుటుంబాన్ని విడదీయకుండా ఉమ్మడి కుటుంబంలా చూసుకునేలా ఉండాలి. నిజమేనండి. పెద్ద కోడలు అంజలి ఏ ముహూర్తంలో మన ఇంట్లో అడుగు పెట్టిందో గాని అప్పటి నుండి మనకు, మన ఇంటికి కీర్తి ప్రతిష్టలు పెరిగాయి తప్ప తగ్గలేదు. ఏనాడు మన నుండి మన కొడుకును దూరం చేసి వేరు కాపురం పెట్టాలని ఇబ్బంది పెట్టలేదు. మనకు సేవలు చేసేటప్పుడు తను ఇబ్బంది పడలేదు. అవును సీత, చెదరని చిరునవ్వుతో అన్ని పనులు చకచకా చేస్తూ అందరి మనసులు గెలుచుకుంది. నీ తరువాత నీ అంతటి స్థానం తను పొందింది అని రామయ్య, సీతమ్మలు మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వాళ్ల కోసం టీ తీసుకొచ్చి ఇచ్చింది. తన మరిది వివేక్ను తల్లి ప్రేమతో, వివేక్ బాబూ, టిఫిన్ రెడీ, లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది, ఇక నీదే ఆలస్యం అని కేకేసింది. ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని హాల్లోకొచ్చాడు వివేక్. వదినమ్మా, నేను కూడా రెడీ. అన్నయ్య ఇంకా రెడీ కాలేదు కదా అని అంటుండగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్న స్వామి, తమ్ముడు, నేను నీకంటే ముందే పుట్టాను, నీకంటే ముందే లేచాను, మీకంటే ముందే టిఫిన్ చేస్తున్నాను. కానీ అన్నయ్య, నాకంటే ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేవు. వదినమ్మా, నా లంచ్ బాక్స్ తీసుకొచ్చివు. నేనీరోజు అన్నయ్య కంటే ముందుగా ఆఫీస్కి వెళ్తాను. వివేక్ బాబూ, టిఫిన్ చెయ్యకుంటే నేను లంచ్ బాక్స్ ఇవ్వనని తెలుసు కదా. అబ్బా వదినమ్మా, టిఫిన్ చెయ్యను, అన్నయ్య కంటే ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. తమ్ముడు వివేక్, అది జరగాలంటే ముందుగా లేవాలి, ముందుగా రెడీ అవ్వాలి, ముందుగా టిఫిన్ చెయ్యాలి. అప్పుడు నువ్వు ముందుగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, సరేనా అని అంటుంటే వివేక్ కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అంజలి వచ్చి టిఫిన్ వడ్డిస్తుంది. అన్నయ్య, ఏదో ఒక రోజున నీకంటే ముందుగా లేచి రెడీ అవుతాను, ముందుగా టిఫిన్ తింటాను, ముందుగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. వివేక్ బాబూ, ఇక్కడ ఒక విషయం మర్చిపోయావు. ఎవరు ముందుగా వెళ్తారో వాళ్ళు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళాలి. అయితే నేనెప్పటికీ ముందుగా లేవను, రెడీ కాను. పిల్లలు కాదు, పిడుగులు వాళ్ళు. బైక్ మీద ఒకరు ముందు కూర్చుంటారు, ఒకరు వెనుక కూర్చుంటారు. ఇద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నేను చెప్పేది విను బాబాయ్, విను బాబాయ్ అంటూ ఇద్దరూ పిలుస్తారు అని చెప్తుండగా మోక్షిత్, మైథిలి స్కూల్ బ్యాగులు వేసుకుని హాల్లోకొచ్చారు. బాబాయ్, మేము రెడీ, ఇంకా వెళ్దామా? మీకో దండం రా అబ్బాయి. పిల్లలు, ఇప్పుడు బాబాయ్ రాలేడు, డాడీ వస్తాడు, సరేనా అని చెప్తుండగా స్వామి పిల్లల దగ్గరికి వచ్చాడు. అమ్మా, నేను పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టొస్తాను, వచ్చాక మనం వెళ్దాం. పదండి పిల్లలు, మనకు లేట్ అవుతుంది అని చెప్పి పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు స్వామి. వెళ్ళుకోడలా, నువ్వు కూడా రెడీగా ఉండు. నేను రెడీ అవుతానత్తయ్యా, పెళ్లి చూపులకు వెళ్తున్నామని వివేక్కి చెప్పారా అని అంజలి అనగానే టిఫిన్ చేస్తున్న వివేక్ అదిరిపడ్డాడు. చేస్తున్న టిఫిన్ వదిలిపెట్టి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. కోపంగా వాళ్లని చూస్తూ, ఇది నమ్మక ద్రోహం వదినమ్మా. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయిలు లేరమ్మా. నా మూలంగా మన ఉమ్మడి కుటుంబం విడిపోవడానికి నేను ఒప్పుకోను. అలా ఎందుకనుకుంటావు బాబు? అర్థం చేసుకొని మనతో కలిసిపోవచ్చు కదా. అవును వివేక్ బాబూ, ఎక్కడో ఒక అమ్మాయి వల్ల కుటుంబంలో చిచ్చొచ్చిందని అందరూ భయపడటం మంచిది కాదు. నేను చెప్తున్నానుగా, నీకొచ్చే అమ్మాయి నిన్ను, నీ ప్రేమని ఇష్టపడుతుంది, నీ కుటుంబాన్ని ప్రేమిస్తుంది, మన ఉమ్మడి కుటుంబాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతుంది అని చెప్తుండగా సౌమ్య కాలేజ్కి వెళ్లాలని హాల్లోకొచ్చింది. సౌమ్య, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్లటం లేదు, వివేక్కి పెళ్లి చూపులు అని చెప్పగానే సౌమ్య సంతోషిస్తూ,
కంగ్రాట్స్ రా అన్నయ్య అని చెప్తుండగా స్వామి వచ్చాడు. అంజలి వెళ్ళిపోతుంది. అందరూ హాల్లో వివేక్ పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అంజలి రెడీ అయ్యొచ్చింది. అందరూ కలిసి కారులో తిమ్మాపూర్ విలేజ్లోని మాధవయ్య ఇంటికి వచ్చారు. అందరూ కూర్చున్నారు. మాధవయ్య తన కూతురు శ్రీవల్లితో అందరికీ టీలిప్పించాడు. వివేక్ శ్రీవల్లి చూసుకున్నారు, నవ్వుకున్నారు, నచ్చుకున్నారు. బాబాయ్ గారు, మా వివేక్ బాబుకి శ్రీవల్లి నచ్చింది. మరి శ్రీవల్లికి వివేక్ నచ్చాడో లేదో తెలుసుకోండి అని చెప్పగానే మాధవయ్య కిచెన్లో ఉన్న శ్రీవల్లి దగ్గరికొచ్చాడు. శ్రీవల్లి మనస్తత్వం వేరు. తను తన భర్త ఉంటే చాలనుకుంటుంది. ఉమ్మడి కుటుంబం వద్దని, వేరుగా ఉంటానంటే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. మాధవయ్య మాత్రం శ్రీవల్లికి అన్ని విధాలా నచ్చజెప్పాడు. మంచి రోజున వివేక్ శ్రీవల్లికి పెళ్లి జరిగింది. వివేక్తో ప్రేమగా ఉంటూ వేరు కాపురం పెట్టించుకుంటాను అని తనలో తాను శపథం చేసుకొని కొత్త కోడలు శ్రీవల్లి ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టింది. లోపల కోపం ఉన్నప్పటికీ పెద్ద కోడలు అంజలితో కలిసి ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేది. ఒక రోజున ఇంట్లో ఎవరూ లేనప్పుడు అంజలితో వేరు కాపురం గురించి మాట్లాడింది. వివేక్ అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకొచ్చాడు. వాళ్ల మాటలు వింటున్నాడు. తప్పు చెల్లి, ఎప్పుడూ వేరు కాపురం గురించి ఆలోచించకు. ఇంత చాకిరీ చేయటం నా వల్ల కాదక్కా. ఇది చాకిరీ కాదు చెల్లి, అనుబంధం. ఇప్పుడు మనకు అత్తామామలే అమ్మా నాన్నలు. నేనందుకు ఒప్పుకోనక్కా. వల్లి, మన అన్నదమ్ములకి వచ్చే భార్యలు కలిసిమెలిసి ఉంటూ మన అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకోవాలని మనమెలా కోరుకుంటున్నామో, మనముకింటికి వచ్చినప్పుడు మమతానురాగాలతో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు కదా. నువ్వెన్ని చెప్పినా నేను విననక్కా. ఉదయం లేచినప్పటి నుండి మొదలు తిరిగి పడుకునే వరకు ఎవరో ఒకరు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అరే, మనం కూడా మనుషులమే కదా, మనకు చేతులు కాళ్ళు నొప్పులొస్తాయని అర్థం చేసుకోరా? ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు చెల్లి. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబం విలువ నువ్వే తెలుసుకుంటావు అని చెప్పి తన పని తను చేసుకుంటుంది. ఒకరోజు రాత్రి పిల్లలతో బెడ్ మీద వివేక్ ఆడుతూ ఉంటాడు. రూమ్ మొత్తం బొమ్మలతో, ఆట వస్తువులతో చిందరవందరగా ఉంటుంది. శ్రీవల్లికి చిరాకేస్తుంది. ఏయ్ పిల్లలు, ఇక్కడి నుండి వెళ్ళండి, ఇంకెప్పుడు ఈ గదిలోకి రావద్దు, వెళ్ళండి అనగానే పిల్లలు ఏడుస్తూ అంజలి, స్వామిల దగ్గరికి వచ్చారు. అంజలి ఓదార్చింది. వివేక్, శ్రీవల్లి మాటలతో పోట్లాడుకుంటారు. ఆ మాటలు వింటూ రామయ్య, సీతమ్మలు బాధపడతారు. ఏవయ్యా, మనం బతికుండగానే ఉమ్మడి కుటుంబం విడిపోయేలాగుంది. అలా మాట్లాడకు సీత. కొత్త కోడలికి కూడా ఉమ్మడి కుటుంబం విలువ అర్థమయ్యే రోజొస్తుంది అని బాధపడుతూ మాట్లాడుకుంటూ పడుకుంటారు. మరుసటి రోజున హాల్లో అందరూ నిలబడి మౌనంగా ఉంటారు. అప్పుడే రామయ్య సెల్ ఫోన్ మోగింది. రామయ్య బాధగా, అయ్యో, ఎప్పుడు జరిగింది? మేమిప్పుడే వస్తున్నాం. చిన్న కోడలా, మీ నాన్న చనిపోయారంట తల్లి, అందరూ పదండి అని చెప్పగానే శ్రీవల్లి ఏడుస్తుంది. కార్లో అందరూ బయలుదేరి మాధవయ్య ఇంటికొచ్చారు. ఇంటి ముందు టెంట్ వేసి మాధవయ్యని పడుకోబెట్టారు. శ్రీవల్లి, అంజలి ఏడుస్తుంటారు. సీతమ్మ శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతుండగా మాధవయ్యకి వివేక్ తలకొరివి పెడతాడు. ఆ ఊరి వాళ్లతో రామయ్య, సీతమ్మ దంపతులు మాట్లాడి కూతురు పెళ్లి కోసం చేసిన అప్పును తిరిగిచ్చేస్తారు. ఇక నుండి మా చిన్న కోడలు అనాథ కాదు, మేమున్నాం, అన్నీ మేమే చూసుకుంటాం అని చెప్పి శ్రీవల్లిని తీసుకుని ఇంటికొస్తారు. బాధగా ఉన్న శ్రీవల్లికి ధైర్యం చెప్తూ అన్నం తినిపించాలని చూస్తుంటారు. కానీ శ్రీవల్లి తినలేకపోతుంది. అప్పుడు పిల్లలు మోక్షిత్, మైథిలి ఏడుస్తున్న శ్రీవల్లి దగ్గరికొచ్చారు. ప్రేమగా కన్నీళ్లు తుడుస్తారు. అన్నం ప్లేట్ పట్టుకుని అంజలి అక్కడే ఉంటుంది. మైథిలి అన్నం ముద్ద పట్టుకొని, పిన్ని, ఇక నుండి నేనే మీ అమ్మని, నేనే మీ నాన్నని, తిను పిన్ని అని చెప్పగానే శ్రీవల్లికి తను వాళ్ళని కోపగించుకున్నది గుర్తొచ్చింది. వెంటనే మైథిలిని దగ్గరికి తీసుకుని నుదుట ముద్దు పెడుతుంది. నన్ను మన్నించు తల్లి, అన్నం తిను పిన్ని అని తినిపిస్తుంది. మోక్షిత్ నీళ్లు తాగిస్తాడు. అలా శ్రీవల్లి అన్నం తింటుంది. అందరూ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఉమ్మడి కుటుంబం అంటే ఇదే వల్లి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రేమ వేరు కాపురంలో ఉండదు, దొరకదు. వేరుగా ఉంటుంది కదా, మనకెందుకని వెళ్ళిపోతారు. కానీ మన అనుకున్న వాళ్ళు మాత్రం మనతోనే ఉంటారు.
మనల్ని ఓదారుస్తారు, మనకి తినిపిస్తారు, మనమంటే ప్రాణమిస్తారు. అర్థమైందండి. ఇక నేనెప్పుడూ వేరు కాపురం అనే మాట కూడా తీయను అని చెప్పి మరుసటి రోజు నుండి అంజలితో కలిసి ఇంటి పని, వంట పని చేస్తూ అందరితో ప్రేమగా ఉంటుంది. అందరి ప్రేమానురాగాలను పంచుకుంటుంది. తిరుమలగిరి అనే పట్టణంలో నివసించే గంగమ్మకి పట్టింపులు బాగా ఎక్కువ. పైగా భలే తమాషా మనిషి కూడాను. తన ఒక్కగానొక్క కొడుకైన మల్లేశానికి పెళ్లి చేయాలి అనుకుంది. ఇదిగో పద్మ, మా అబ్బాయికి పెళ్లి చేయడానికి నీకు తెలిసిన మంచి అమ్మాయి ఉంటే చెప్పమ్మా. ఆ అమ్మాయికి నాలా భక్తిభావం తప్పనిసరిగా ఉండాలి. అమ్మో, మీకు కోడల్ని చూడటం నా వల్ల కాదమ్మా. ఒకరోజు మల్లేశం పూజ అనే అమ్మాయిని గంగమ్మ దగ్గరికి తీసుకొచ్చాడు. అమ్మా, తన పేరు పూజ. తను నేను పనిచేసే ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అవునా, లక్షణంగా ఉందిరా. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? అయ్యో, నాకింకా పెళ్లి కాలేదండి. అవునా, అయ్యో నాకు తెలీదులే. ఒక్క నిమిషమమ్మా, మళ్ళీ చిన్న పనుంది, ఒకసారి వంటగదిలోకి రా నాన్నా. ఇదేంటి మా అమ్మాయి ఇంత మంచిగా పిలుస్తుంది? అంటే లోపలికి వెళ్ళిన తరువాత బడిత పూజ చేస్తుంది. అమ్మా, నేను రాను. కావాలంటే ఈ అమ్మాయి వెళ్ళిన తరువాత ఏ పనైనా చేస్తాను. అయ్యో, అదేంటండి, అమ్మగారు ఏదో పనుందంటున్నారు కదా, వెళ్ళండి. కోపంగా కనుగుడ్లు ఉరిమి చూస్తున్న అమ్మను సరే, నన్నేం చూస్తున్నావు? లోపలికి పదా అని ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. అమ్మా, బయట అమ్మాయి ఉంది. ఇంకా చిన్న పిల్లవాన్ని కొట్టినట్టు కొట్టకమ్మా. ఆ అమ్మాయి ముందు పరువు పోతుంది. పెళ్లి కాని అమ్మాయిని ఇంటికి తీసుకురావటం మన ఇంటా వంట ఉందారా? మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొస్తావు? రేపో మాపో నీకు పెళ్లి చేద్దామనుకొని బయట పెళ్లి సంబంధాలు కూడా చూస్తూ ఉంటే నువ్విలా పెళ్లి కాని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు. అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వింటావా? ఏంట్రా వినేది? హౌవా, ఈ విషయం నలుగురికి తెలిస్తే నలుగురు 4 రకాలుగా అనుకోరు. 400 రకాలుగా అనుకోనివ్వమ్మా. ఎంతకు బరి తెగించావురా మళ్ళీ? తండ్రి లేని పిల్లాడివి కదా అని గారాబం చేస్తే ఇలాంటి పనులేనారా నువ్వు చేసేది? ఏంటి, నువ్వు నన్ను గారాబం చేశావా? ఏ రోజైనా అట్ల కాడతో ముడ్డి మీద కొట్టకుండా స్కూల్కి పంపించావా నువ్వు? ఆ రోజు అలా కొట్టాను కాబట్టే ఈ రోజులా టై కట్టుకునే ఉద్యోగం చేస్తున్నావురా. లేదంటే ఊళ్ళో బర్లను కాస్తూ కూలి పని చేసుకుంటూ ఉండేవాడివి. ఇప్పుడదంతా సరేగాని ఇంటికి ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినట్టు? అమ్మా, ఆ అమ్మాయి నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నువ్వెలాగైనా నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా, అందుకని నేనే అమ్మాయిని వెతుక్కున్నాను, నువ్వేం నాకు సంబంధాలు చూడనవసరం లేదు అని ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు, అంతేనా? అవునమ్మా. గంగమ్మ మల్లేశంతో మాట్లాడకుండా వంటగదిలో ఏదో వెతుకుతూ ఉంది. అమ్మా, దేనికోసం వెతుకుతున్నావు? అట్ల కాడ కోసంరా. అమ్మా, నీకు దండం పెడతానమ్మా. అట్లకాడ మాత్రం బయటకు తీయకు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, నన్ను నమ్మమ్మా. పైగా నీలాగే భక్తిభావం ఎక్కువ. అవునా, ముందది చెప్పవే. పద నా కోడలి దగ్గరికి అంటూ గంగమ్మ నేరుగా పూజ దగ్గరికి వెళ్ళింది. అమ్మా పూజ, నీ పేరులోనే ఉంది నువ్వు ఎంత భక్తురాలివో. మా అబ్బాయి నాకంతా చెప్పాడులే. మీ పెళ్లికి నాకెటువంటి ఇబ్బంది లేదమ్మా. మీ అమ్మ వాళ్లకు కూడా చెప్పు. అమ్మా, పూజ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అయ్యో రామా, అలాగా? ఆయన అందరికీ తండ్రైన పరమేశ్వరుడున్నాడు కదమ్మా, ఆయనే తండ్రనుకో. గంగమ్మ మాటలు పూజకి ఏమీ అర్థం కావటం లేదు. అమ్మా, నేను పూజని తన ఇంటి దగ్గర వదిలిపెట్టొస్తాను. మొదటిసారి ఇంటికొచ్చిన అమ్మాయిని ఒట్టి చేతులతో పంపటం మంచిది కాదు. కూర్చో అమ్మా, ఇప్పుడే వస్తాను. గంగమ్మ కుంకుమ బొట్టు, గాజులు తీసుకొచ్చి పూజకి ఇచ్చింది. పూజకి ఏమీ అర్థం కాక మల్లేశం వైపు చూడగా మల్లేశం అమ్మ కాళ్లకు నమస్కరించు అన్నట్టు సైగ చేశాడు. అప్పుడు పూజ గంగమ్మ కాళ్లకి నమస్కారం చేసింది. దాంతో గంగమ్మ ఎంతో సంతోషిస్తూ, అయ్యయ్యో, నాకు నచ్చే అంశాలన్నీ నీలో ఉన్నాయమ్మా. మల్లేశం, అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. వెళ్ళి జాగ్రత్తగా తనని దించేసిరా. మల్లేశం పూజని తీసుకుని బండిపై వెళ్తున్నాడు.
పూజ, మా అమ్మ ఎప్పుడు అలాగే తమాషాగా మాట్లాడుతుంది. నీకు చెప్పాను కదా, మా అమ్మకి భక్తి భావం ఎక్కువ, పట్టింపులు ఎక్కువ. నీకు కూడా భక్తి భావం పట్టింపులు ఎక్కువని చెప్పాను. అయ్యో మళ్ళీ అలా ఎందుకు చెప్పావు? నాకసలు ఇవన్నీ పెద్దగా నచ్చవని తెలుసుగా. పూజ, మన కోసం అమ్మ ముందు నటించాలి, తప్పదు. అలా కొన్ని రోజుల తరువాత గంగమ్మ మల్లేశం ఇంకా పూజలకి అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది. పూజ, ఎప్పుడు ఏది అడిగినా కూడా అన్ని పెళ్ళైన తరువాతే అని చెప్పేదానివి. ఇప్పుడు మనకి పెళ్లి కూడా అయిపోయింది. ఇక నన్ను ఆపేవారే లేరు. ఒరేయ్ మల్లేశం, అనుకున్నా, నన్ను ఆపే శక్తి నీకు తప్ప ఎవ్వరికీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు అర్థం కాలేదు. అది సరేగాని ఇంకో 3 రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవంట. ఆ అమ్మాయి నాతో పాటుగా నా గదిలో పడుకుంటుంది. నువ్వు ఈ గదిలో పడుకో. ఒంటరిగానా? అయ్యో, ఒంటరిగా ఎందుకు మళ్ళీ? నీకు తోడుగా కుర్చీలు బల్లలు ఉన్నాయిగా గదిలో. నువ్వు రామ్మా పూజ. పూజ నవ్వుకుంటూ గంగమ్మ గదిలోకి వెళ్ళింది. అలా 3 రోజులైన తరువాత అమ్మా, 3 రోజులు అయిపోయాయి కదా, ఇక పూజ నేను ఒకే గదిలో పడుకోవచ్చు కదా? ఉండరా, పంచాంగం చూస్తున్నాను. ఓహో, ఇక నువ్వే పంతులమ్మవైపోయావా? గంగమ్మ పంచాంగం పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి గాల్లో ఏవో లెక్కలేసి, అయ్యయ్యో, అయ్యయ్యోనా? అమ్మా, దయచేసి ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్లు ఇవ్వకు నాకు. అది కాదురా, రేపటి నుండి ఆషాఢమాసం మొదలవుతుంది. ఆషాఢమాసమా? అది మొదలైతే నేనేం చెయ్యాలి? అమ్మాయి నువ్వు 1 రోజులు కలుసుకోవద్దు. ఆ అమ్మాయి 1 రోజులు మన ఇంట్లో ఉండకూడదు. గంగమ్మ ఆ మాట చెప్పగానే మల్లేశం ఇంకా పూజకి ఏం చెప్పాలో అర్థం కాక బొమ్మల్లా నిలబడిపోయారు. అమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు పూజకి ఎవరూ లేరు కదా, తనెక్కడికని వెళ్తుంది చెప్పు? గంగమ్మ బాగా ఆలోచించి, సరే, ఒక పని చేద్దాం. 1 రోజులు ఆ అమ్మాయి నా దగ్గరే ఉంటుంది. నువ్వు మన సుధాకర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఈ 1 రోజులు మీరు కలుసుకోవడానికి వీల్లేదు. అమ్మా, తప్పదా? తప్పదు, ఇది ఆచారం. ఇక చేసేదేం లేక మల్లేశం తన బాబాయ్ అయిన సుధాకర్ ఇంటికి వెళ్ళిపోయాడు. పూజ గంగమ్మ దగ్గరే ఉంది. మా అమ్మ పిచ్చి ముఖం గాని, మేము పని చేసేది ఒకటే ఆఫీస్, అక్కడ కలుసుకోలేమా ఏంటి అని అనుకుంటూ చాలా సంతోషంగా పూజని కలుసుకోవడానికి ఆఫీస్కి వెళ్లి పూజ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు పూజతో పాటుగా వెనకాల గంగమ్మ కూడా వస్తూ ఉంది. అమ్మాయి పూజ, నువ్వు వెళ్ళి పని చేసుకోమ్మా. నేను వాడితో మాట్లాడొస్తాను. అమ్మా, నువ్వేంటిక్కడా? నీ గురించి నాకు తెలీదారా మళ్ళీ? మీరిద్దరూ ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆ అమ్మాయిని కలవచ్చని అనుకున్నావు కదా? అమ్మా, అంటే నిజంగా 1 రోజులు పూజని కలవనివ్వవా? ఆషాఢంరా మళ్ళీ, తప్పలా కలిస్తే. అలా 1 వారం రోజుల పాటుగా పూజతో పాటు గంగమ్మ ఆఫీస్కి వస్తూనే ఉంది. మల్లేశం పూజని కలవడానికి ఎంత ప్రయత్నించినా కూడా గంగమ్మ కలవకుండా అడ్డుపడుతూనే ఉంది. ఒకరోజు మల్లేశం అర్ధరాత్రి దొంగతనంగా గంగమ్మ ఇంటికి వెళ్ళాడు. మల్లేశం మెల్లిగా గంగమ్మ పక్కన పడుకున్న పూజ దగ్గరికి పిల్లిలా వెళ్తూ ఉండగా మల్లేశం కాలికి చెంబు తగిలి పెద్ద శబ్దం వచ్చింది. అమ్మో, దొంగ దొంగ! పూజ, ఆ కర్రందుకో అమ్మా. ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి మల్లేశాన్ని దొంగ అనుకుని కొడుతున్నారు. అమ్మా, నేను దొంగని కాదమ్మా, మల్లేశాన్ని అని లైట్ వేశాడు. ఓరి మళ్ళీ, నువ్వా? నువ్వు దొంగలా రావటమేంట్రా? అది అది పూజ కోసమే కదా? అవునమ్మా. కాళ్ళిరగ్గొడతాను, వెళ్ళిక్కన్నుండి. మల్లేశం ఏమీ చెయ్యలేక తిరిగి వెళ్ళిపోయాడు. అలా 1 రోజులు గడిచిపోయాయి. అమ్మా, ఇక ఈ రోజుతో ఆషాఢమాసం అయిపోయింది. ఇక నేను నా భార్యతో మాట్లాడకుండా కలవకుండా ఎవ్వరూ ఆపలేరు. అలా ఇంట్లో పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు మల్లేశం. అప్పుడే అక్కడికి పూజారొచ్చాడు. రండి పూజారి గారు, కూర్చోండి. చెప్పండమ్మా. గంగమ్మ, ఏంటి పని? ఎందుకు నన్ను పిలిచారు? ఇదిగోండి నా కొడుకు కోడలు. వీరిద్దరి కార్యానికి మంచి ముహూర్తం చూసి చెప్పండి పూజారి గారు. అయ్యో, అదేమిటమ్మా, నీకు తెలీదా? ఈ రోజు నుండి ఆషాఢమాసం మొదలవుతుంది. ఇంకో 1 రోజుల పాటు అబ్బాయి అమ్మాయి వేరువేరుగా ఉండాలి.
అని చెప్పగానే మల్లేశం గుండెల్లో పిడుగుపడినట్టయింది. అదేంటి పూజారి గారు, ఈ రోజుతో ఆషాఢం పూర్తయింది కదా, నెల రోజులుగా మేము వేరువేరుగానే ఉంటున్నాం. అవునా, ఆషాఢం మొదలైందని అసలు మీకెవరు చెప్పారండి? గంగమ్మ తన చేతిలో ఉన్న పుస్తకమిచ్చి, అంటే పంతులు గారు, ఈ పుస్తకంలో చూసి నేనే చెప్పాను. అమ్మా, ఇది పోయిన ఏడాదిది. ఇక నుండి మీరు మళ్ళీ నెల రోజుల పాటు వేరువేరుగా ఉండాలి అని చెప్పి పంతులు వెళ్ళిపోగా మల్లేశం మళ్ళీ తన బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు.